రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ హోలీ పండుగ అంటూ ట్వీట్ చేశారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. స్థానిక ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు అంబటి రాంబాబు తనదైన స్టైల్లో స్టెప్పులు వేశారు. సత్తెనపల్లి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో హోలీ సంబరాలు కోలాహలంగా జరిగాయి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎక్కడ చూసినా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఎంజాయ్ చేశారు. పట్టణంలోని రామమందిర్ చౌరస్తా నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మార్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని రంగులు చల్లుకున్నారు. ముఖ్యంగా యువకులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. విశాఖలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. మర్రిపాలెం ఉడా లేఅవుట్లో హోలీ సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ స్థానికులు సందడి చేశారు. 500 ఏళ్ల కలను సాకారం చేస్తూ భవ్య రామ మందిరంలో బాలకరాం కొలువు తీరిన వేళ అయోధ్యలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ సందర్భంగా బాలరాముణ్ణి రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అర్చక స్వాములు. రామ్లల్లా నుదుటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్లల్లా విగ్రహం ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మెట్రో సిటీల నుంచి పట్టణాలు, గ్రామాల వరకు ఎక్కడ చూసినా రంగుల పండుగ సందడే కనిపిస్తోంది. యువత, పిల్లలు ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. రంగులు చల్లుకొని సందడి చేస్తున్నారు. రాజకీయ నేతలు హోలీ ఆడుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని తన నివాసంలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మభూమి మధురలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బృందావన్లోని రాధావల్లభ్ మందిరం రంగులమయంగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణుడి ఆలయానికి చేరుకుని హోలీ ఆడుతున్నారు. ఉజ్జయినిలో హోలీ వేడుకల్లో పాల్గొన్న శివపార్వతుల వేషధారులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సరిహద్దు భద్రతా దళం జవాన్లు రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అమృత్సర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో హోలీ ఆడారు జవాన్లు. రంగులు చల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డాన్సులతో సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్రకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 45 గంటల్లో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇరుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ముగియనుంది. జగన్ బస్సు యాత్రతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. తొలి బస్సు యాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత జోష్ రానుంది. విజయవాడలో రాజకీయం హీటెక్కింది. సుజనా చౌదరిపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆఫీస్పై కుట్ర జరుగుతోందని కేశినేని అన్నారు. మొన్నటి వరకు జనసేనకే వెస్ట్ టికెట్ అని ఇప్పుడు బీజేపీ ధనికుణ్ణి తీసుకొస్తున్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పేదల అడ్డా అని వెల్లడించారు. విజయవాడ పశ్చిమ టికెట్ను తనకు కేటాయించాలని కుటుంబ సభ్యులతో దీక్ష చేపట్టారు జనసేన నేత పోతిన మహేష్. ఇప్పటికే పవన్ను 3 సార్లు కలిసి టికెట్ అడిగినట్లు ఆయన తెలిపారు. కష్టపడినోళ్లకు కాకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వటంపై ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్. చంద్రబాబు మోసం చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించినా పార్టీ క్యాడర్ అంగీకరించదంటూ చెప్పుకొచ్చారు. తిరుపతి సీటు జనసేనకు కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లిలో సీనియర్ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వీరికి ఎంపీ అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం అండగా ఉంటుందన్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ వేంపల్లిలో జరగబోయే సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర జయప్రదం చేయాలన్నారు.
ఏపీలో కూటమి దెబ్బకు బీసీలు కుదేలయ్యారు. టికెట్ల కేటాయింపులో బీసీలను ఊచకోత కోసాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పటివరకు 21 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కూటమి అందులో 4 మాత్రమే బీసీలకు కేటాయించింది. బలహీన వర్గాల అభ్యర్థులపై పెత్తందారులను పోటీకి దింపుతున్న కూటమి నేతలు బీసీలను అణగదొక్కుతున్నారు. బీసీ జనాభా అత్యధికంగా ఉన్న స్థానాల్లో సైతం ఓసీలకు టికెట్లు ఇచ్చిన 3 పార్టీలపై బీసీ నేతలు మండిపడుతున్నారు. జనసేనలో టికెట్ల జగడం కొనసాగుతోంది. ధనబలం, కులబలం ఉన్నోళ్లకే సీట్లిచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో ధనసేన చేతిలో జనసేన నేతలు దగా పడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన జన సైనికులకు హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 18 మంది అభ్యర్థుల్లో సామాజిక న్యాయమే పాటించలేదు. కేవలం 2 బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మైనారిటీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రజల నుంచి స్పందన బాగుందన్నారు ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని రేవంత్ కోరారు. పోలింగ్ బూత్ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్య ఆక్వాటెక్ ఎక్స్పోర్ట్ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాకినాడ మూలపేటలో సీబీఐ సోదాలు చేస్తున్న సమయంలో ఆ పరిశ్రమలో నుంచి ఒక బస్సు బయటకు రావటమే ఇందుకు కారణం. వచ్చిన ఆ బస్సు పరిశ్రమకు కూతవేటు దూరంలో ఉన్న ఒక కాలనీలో 3 రోజులకు పైగా అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉండటం కలకలం రేపుతుంది. ఆ బస్సును పోలీసులు తనిఖీ చేస్తే పరిశ్రమకు చెందిన ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ సామాగ్రి బయటపడింది. దీంతో ఆ బస్సు వ్యవహారం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ప్రణీత్, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు స్టేట్మెంట్ ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచారు. మొదట ప్రణీత్ రావు 7 రోజుల విచారణలో కీలక విషయాలు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని చెబుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్ కు అనుకూలంగా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. అక్రమంగా వచ్చిన సొమ్మును కవిత తన మేనల్లుడు శరణ్ ద్వారా బదిలీ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కవిత కస్టడీ 9వ రోజుకు చేరుకోగా రేపు ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ ప్రభుత్వాన్ని మరోసారి చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎంపీ ఎమ్మెగనూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈ నెల 29న మేము సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు వైసీపీ జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. సభ కోసం స్థానిక వీవర్స్ కాలనీ గ్రౌండ్ ను పరిశీలించారు. తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మురళి ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ దేవసేనమ్మ, ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజలకు సీఎం జగన్ సుపరిపాలన అందించారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం ఉప్పలపాడు పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలో జరిగిన మంచిని గుర్తుంచుకుని జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 28న నంద్యాల జిల్లాలో జరగబోయే సీఎం జగన్ బస్సు యాత్రను జయప్రదం చేయాలన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్లోని ఎమ్మెల్యే కాటసాని నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిరుమానుదొడ్డి, శంకరబండ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప గడపకు తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు మరోసారి మీ ఇంటికి రావాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల కేంద్రంలో అక్రమ మద్యం కేసులో టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీసాలతో పట్టుబడ్డారు.
లోవోపాలెం గ్రామానికి చెందిన చెల్లూరి అమ్మూరు తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో 10 లక్షల రూపాయల విలువైన ఆల్ఫాజోలంను పట్టుకున్నారు. శంషాబాద్ పోలీసులు ఆల్ఫాజోలం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో ఆల్ఫాజోలంతో పాటు 3 సెల్ ఫోన్లు, షిఫ్ట్ కార్ను పోలీసులు సీజ్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం జరిపిన కాల్పుల్లో ఒక డీఆర్జీ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్ పరిస్థితి సాధారణంగా ఉందని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. బీజాపూర్ ఘటనపై ఏఎస్పీ విచారణ చేపట్టారు. కొమరం భీం జిల్లా జైనూరు మండలం పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. విద్యార్థులు సరైన భోజన సౌకర్యం కల్పించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు బియ్యం తరలిస్తున్నా చూసి చూడకుండా ఉన్న విద్యార్థులు అక్రమంగా తరలిస్తున్న ఆటోను పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో నకిలీ పోలీస్ హల్చల్ చేశాడు. పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి దొంగతనాలకు పాల్పడ్డాడు. పెట్రోల్ బంకులో దొంగతనం చేసి లక్కీ దాబాలో చోరీకి పాల్పడుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఆ నకిలీ పోలీసును కడెం పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు దగ్ధమైంది. నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టిన కారు రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. జగిత్యాల జిల్లాలో ఒక ఏఎస్ఐ ప్రేమాయణం వైరల్ గా మారింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఒక వివాహితను మాయమాటలతో లొంగ తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం వన్నకొండలో 2 వ్యక్తులు గొడవపడి పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో కేసు విచారణకు వన్నకొండకు వచ్చిన ఏఎస్ఐ రాములు ఆ వివాహితతో ప్రేమాయణం నడిపారు. కారులో ఆ మహిళతో షికార్లు కొడుతున్న ఏఎస్ఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైనింగ్ దిగ్గజం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల వేళ తన పార్టీ కర్ణాటక రాజ్య ప్రగతి పక్షను కమలదళంలో విలీనం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర పార్టీ చీఫ్ బివై విజయేంద్ర కండువా కప్పి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. గాలి చేరికతో కళ్యాణ కర్ణాటకలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు మాజీ సీఎం యడ్యూరప్ప. లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన చేస్టా కొచ్చర్ ప్రాణాలు కోల్పోయారు. మార్చి 19న సైకిల్పై ఇంటికి వస్తుండగా ఒక ట్రక్కు ఆమెను ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీహెచ్డీ చేస్తున్న చేస్టా కొచ్చర్ గతంలో నీతి ఆయోగ్కు సంబంధించిన ఒక ప్రాజెక్టు కోసం పనిచేశారు. ఢిల్లీ, అశోకా యూనివర్సిటీలతో పాటు పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలు చదువుకున్నారు. చేస్టా కొచ్చర్ గత సెప్టెంబర్లోనే పీహెచ్డీ కోసం లండన్ వెళ్లారు. ఐపీఎల్లో మరో రసవత్తర పోరు ఇవాళ జరగనుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ కింగ్స్ 11 మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30కు చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.